స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరలా మనమందరము కూడా జీవం కలిగినటువంటి దేవుని మందిరంలో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించి మహిమపరచడానికి, గానపరచడానికి మరి యొక్క ఏప్రిల్ మాసంలో బాబు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధి పట్ల ఆశ కలిగి మరి ప్రభు పాదాల చెంత చేరినటువంటి మరి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఎంతవరకు నడిపించినటువంటి సహోదరి మేరీ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క పాప క్షమాపణార్థమై ఆయన శ్రమలు, ఈ లోకంలో ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చి ఆయన ధనవంతుడై ఉండి కూడా మరి ఈ లోకంలో సంచారము చేసి అనేక మంది జీవితాలను బాగు చేసి అనేక మంది జీవితాల్లో పాప క్షమాపణ అనేటువంటిది అనుగ్రహించి ఆయన శిలువ మరణాన్ని ఆయన అనుభవించారు. ఆ మరణం గురించి, ఆయన ప్రేమను గురించి మనం ప్రతిరోజు కూడా మనము ధ్యానం చేస్తూ మరి కొనసాగుతూ ఉంటున్నాం. మరి ఇప్పటికే ఇంచుమించు 29 రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఏం జరిగిందో అనేటువంటి విషయాలు కూడా మరి గత శుక్రవారం మనం ధ్యానం చేశాం. ఆ మహా అద్భుతాలు అనేటువంటివి ఆయన మరణించిన తర్వాత జరిగాయనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరణించిన తర్వాత జరిగినటువంటి విషయాల్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా ధ్యానం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకంటే భూస్థాపన వెంటనే పునరుద్ధానం కాబట్టి ఆ పునరుద్ధానంలోకి వెళ్ళిపోయి పునరుద్ధాన సత్యాల్ని, ఆ పునరుద్ధాన విషయాల్ని మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈ దినాన్ని ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆ జరిగినటువంటి ఆ భూస్థాపన కార్యక్రమంలో ముఖ్య కారకుడైనటువంటి అరిమతయి యోసేపు అనేటువంటి వారి యొక్క జీవితం గురించి కొద్ది నిమిషాలు మనము ఈ దినాన్ని ఆలోచన చేద్దాం. అరిమతయి యోసేపు మరి మార్క్స్ సువార్త ఈరోజు మూలవాక్య భాగముగా మనము చదువుకొని ఉన్నాం. మార్క్స్ సువార్త 15వ అధ్యాయము 42వ వచనము నుండి 47వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దినము శుద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి అనేటువంటి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అరిమతయి అనేటువంటి వాడు, అరిమతయి అంటే దాని అర్థం ఏంటంటే పర్వత శిఖరము, ఎత్తైనటువంటి ఆ యొక్క శిఖరముతో పోల్చబడతా ఉంది. ఈ అరిమతయి యోసేపు అనేటువంటి ఈయన గురించి నిజంగా 4 సువార్తలు కూడా రాశాయి. ఈ పేరుని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మార్క్స్ సువార్తలో ఉంటే మత్తయిలో ఉండవు, మత్తయిలో ఉంటే లూకాలో ఉండవు, లూకాలో అంటే కొన్ని 3 సువార్తలు రాస్తారు, కొంతమంది ఒకరే రాస్తారు. ఇలాగా
జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వారి యొక్క కాల సమయాలను బట్టి, వారికి కలిగినటువంటి అవగాహన బట్టి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 4 సువార్తికులు కూడా అరిమథ్యయి యోసేపుడు గురించి రాశారు. అంటే అరిమథ్యయి యోసేపుడు గురించి ధృవీకరించారు. వారు నిజంగా అరిమథ్యయి యోసేపుతో నిజంగా అనుకుంటాను వారికి ఒక మంచి సత్సంబంధాలు కలిగి ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను భక్తులకు ఆయనతో కొద్దిగా సత్సంబంధాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఈయన ఎందుకంటే ఒక గొప్ప అధికారి. ముఖ్యంగా ఈ సన్హెడ్రిన్ సభ అనేటువంటిది, లేకపోతే అధికారపు సభ అనేటువంటిది ఇది అత్యున్నతమైనటువంటి, మనకి ఎట్లాగైతే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలుగా మనం పిలుస్తున్నామో, ఈ హైకోర్టులు అయితేనేమి, సుప్రీం కోర్టులు అయితేనేమి ఎలాగో పిలుస్తున్నామో అటువంటి వ్యక్తి. కాబట్టి వారితో కలిగినటువంటి సత్సంబంధాలను బట్టి, వారితో కలిగినటువంటి ఆ మంచి సంబంధాలను బట్టి మరి ఈ 4 సువార్తికులు కూడా అరిమథ్యయి యోసేపుడు గురించి రాయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రత్యేకంగా ఇతరులో ఉన్నటువంటి లక్షణాలు, ఇతరులో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటి? అరిమథ్యయి యోసేపు ఎవడు? అరిమథ్యయి యోసేపు అంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి, ఆయన గురించి రాయబడినటువంటి ఒక ప్రత్యేక సాక్ష్యాలను బట్టి మనము ఈ దినాన్ని ఆయన గురించి మనం ధ్యానం చేయొచ్చు. మొదటిగా మనము గమనించినట్లయితే ఈ అరిమథ్యయి యోసేపు అనేటువంటి వాడు ఒక మహాసభ సభ్యుడు. మహాసభ సభ్యుడు. నిజంగా ఒక మహాసభ సభ్యుడు అంటే ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ మాట. దాని తాలూకా ఎగ్జిక్యూటివ్ లో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అది. అది ఒక అత్యున్నతమైనటువంటి పరిపాలన విభాగం. అది ఏ నిర్ణయం అయినను, ఏ తీర్పు అయినను కూడా ఆ యూదుల యొక్క అత్యున్నతమైనటువంటి ఆ యొక్క సభలో నుంచే బయటికి రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకోసమనే పిలాతు ఒక సభ్యుడు కాబట్టి శతాధిపతి చూడండి అక్కడ కిందన ఆ పిలాతు యొద్దకు తెగించి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ శవమును అడగడానికి వినుతీయలేదు. ఎందుకంటే మహాసభ సభ్యుడు కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేశాడు. నిజంగా మామూలు సామాన్యమైనటువంటి వారు పిలాతు దగ్గరికి వెళ్ళలేదు. ఆ పిలాతు నిజంగా చాలా ముక్కోపి, చండ శాస్త్రుడు అంటారు. చాలా తెగింపు నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు పిలాతు. కాబట్టి ఆ పిలాతు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దగ్గరికి వెళ్ళడానికి అరిమథ్యయి యోసేపు వెళ్ళడానికి కారణం ఏంటంటే మహాసభ సభ్యుడు. ఈ ఆర్డినరీ మ్యాన్ కాదు, మహాసభ సభ్యుడు. ఒక మనం ఎట్లాగైతే పార్లమెంట్ మెంబర్ అంటూ ఉంటామో అట్లాగా ఒక మహాసభ సభ్యుడిగా ఉంటూ ఉన్నాడు. అంతవరకు అరిమథ్యయి యోసేపు ఎక్కడున్నాడో తెలియదు. అరిమథ్యయి యోసేపు గురించి ఎక్కడ కూడా రాయబడలేదు. ఈ శిలువ భూస్థాపన కార్యక్రమానికి, యేసుక్రీస్తు ప్రభువారి భూస్థాపన కార్యక్రమానికి ముందు రాయబడలేదు. ఆ భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత, పునరుద్ధానం తర్వాత కూడా ఎక్కడ కూడా రాయబడలేదు. ఈ టైప్ లోనే పర్టికులర్ గా అరిమథ్యయి యోసేపు గురించి రాయబడింది. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మహాసభ సభ్యుడు, రెండవదిగా ఈయన గొప్ప ధనవంతుడు. మత్తయి భక్తుడు చెప్తున్నటువంటి ప్రకారముగా మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27:57 వచనం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమథ్యయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రెండవదిగా
ఈయన రిచ్ మ్యాన్, చాలా గొప్ప ధనవంతుడైన, ధనములో ఏ విధమైనటువంటి లోటు లేనటువంటి వాడు, మహా బిలీనియర్ మాట, చాలా ధనం ఉన్నది, కోటీశ్వరుడు. ఈయన మామూలు వాడు కాదు, ఇతనికి ఏ లోటుపాట్లు కూడా లేవు. ఎందుకంటే సమస్తమును కూడా సమకూర్చుకోవడానికి అతని దగ్గర విస్తారమైనటువంటి ధనం ఉంది. చాలా మంది ధనమును బట్టి, చాలా మంది వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, పేరు ప్రఖ్యాతలను బట్టి వారు అహంకారంతో ఉండిపోతూ ఉంటారు. కొంతమంది దేవుణ్ణి ఎరగాలన్నా, దేవుని గురించి రక్షణ పొందాలన్నా వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చెప్తూ ఉంటారు, ఏదో ధనవంతులకు కాదు, పేదవారికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అంటూ ఉంటారు. కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి కూడా చక్రవర్తి. ఆయన యేసన్న గారు పాడతారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అన్న, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవేనయ్యా, సర్వలోకానికి చక్రవర్తి నీవేనయ్యా, నా సమానానికే మహనీయుడవు నీవేనయ్యా, నా సమానానికే మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనవంతుడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త లోకభక్తుడు. ఈయన గురించి ఒక మాట, ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. 23వ అధ్యాయము 50వ వచనం, అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి. మూడవదిగా ఆయనకి వినబడుతున్నటువంటి మూడవ సాక్ష్యం ఏమిటంటే సజ్జనుడు. సజ్జనుడు అంటే మంచివాడు, అలాగే నీతిమంతుడు. తప్పుడు తీర్మానాలన్నా, తప్పుడు నిర్ణయాలన్నా, తప్పుడు పనులకు కూడా దూరంగా ఉండేటువంటి వాడు. వారు పడుతున్నటువంటి కుట్రకు ఏకీభవించలేనటువంటి వాడు. ఆ సభలో ఎవరైనా ఉన్నారా అంటే అరిమతయ యోసేపు మాత్రమే అక్కడ ఆ సభలో ఉంటూ ఉన్నాడు. ఎక్కడ కూడా తప్పుడు అన్యాయమైనటువంటి ఆ మహాసభ యొక్క నిర్ణయాలను వ్యతిరేకించినటువంటి వాడు. కాకపోతే అతనిలో ఈ పదవి వ్యామోహం అనేటువంటిది ఉండిపోయి, అతనిలో మళ్ళా యూదులకు మళ్ళా నన్ను ఎక్కడ వెలివేస్తారో, నన్ను ఎక్కడ అంటరాని వారు అంటరాని వారిగా చేస్తారో, ఆ సభలో ఉన్నటువంటి ఆ గౌరవ మర్యాదలకి ఆ భంగం కలిగినటువంటి విధంగా నన్ను ఎక్కడ బయటికి పంపించేస్తారనేటువంటి ఉద్దేశంతో ఏ విషయంలో కూడా మాట్లాడేటువంటి వాడు కాదు. కానీ తనలో తను వారి యొక్క అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి, వారు చేస్తున్నటువంటి అన్యాయాలకి తనలో తాను కుమిలిపోతూ ఉండేటువంటి వాడు. సజ్జనుడును మంచివాడంట, అలాగే నీతిమంతుడును. యోహాను భక్తుడు మరొక మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఆ మొదటి రాత్రి వేళ ఆయన ఎదుగు వచ్చి 38 ఒక్కసారి, ఆ తర్వాత యూదుల భయం వల్ల రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు.
ఇంకా మరో మాట ఏంటంటే అది రహస్య శిష్యుడు. రహస్య శిష్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని తెలిసినటువంటి వ్యక్తి, ఆయన గురించి విన్నటువంటి వ్యక్తి, ఆయన గొప్పతనం గురించి విన్నటువంటి వ్యక్తి, అనేక విషయాలను తెలిసినటువంటి వ్యక్తి ఈ అరిమతయ యోసేపు. కానీ రహస్య శిష్యుడంట. అంటే హృదయంలో మట్టుకే యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టుకున్నాడు తప్ప బహిరంగంగా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. బహిరంగంగా యేసుక్రీస్తే రక్షకుడు అని చెప్పి ఒప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ యొక్క అరిమతయ యోసేపు అనేటువంటి విషయాన్ని గమనించాం. రహస్య శిష్యుడు. ఈ దినంలో కూడా చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు వారంటే చాలా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు వారంటే చాలా ఇష్టం చాలా మందికి. కానీ వారు రహస్యంగానే దేవుని స్తుతిస్తూ ఉంటారు, రహస్యంగానే దేవుని సేవిస్తూ ఉంటారు, రహస్యంగానే దేవుని ఆరాధిస్తూ ఉంటారు. కానీ బహిరంగంగా యేసయ్య రక్షకుడు, ఆయన నిజ దేవుడు అని ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. చూడండి, గుడ్ ఫ్రైడే వచ్చిందంటే, లేకపోతే ఈస్టర్ వచ్చిందంటే, క్రిస్మస్ వచ్చిందంటే చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. మన మందిరానికి కాదు, అనేకమైనటువంటి అంత మందిరాలన్నిటికీ కూడా అనేకమైనటువంటి వారు వస్తూ ఉంటారు. వారిలో కేవలం క్రైస్తవులు మాత్రమే ఉంటారు, క్రైస్తవేతరులు కూడా ఉంటారు, ఇతర మతాలకు చెందినటువంటి వారు కూడా ఉంటారు. అనేక మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ఏంటంటే వారి హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఒక మంచి అభిప్రాయం వారికి ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు అంటే నిజమే ఆయన లోకరక్షకుడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసం వారిలో ఉంటది. కానీ వారి విశ్వాసాన్ని వారి మనస్సులోనే, వారి హృదయంలోనే వారు దాచేసుకుంటూ ఉన్నారు. వారి హృదయంలోనే ఆ విశ్వాసాన్ని వారు పెట్టుకుంటున్నారు తప్ప వారు బహిరంగంగా దేవుని కొరకు బయటికి రాలేకపోతా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అరిమతయ యోసేపు మహాసభ సభ్యుడు. ఈయన ఆర్డినరీ మ్యాన్ కాదు, ఈయన మహాసభ సభ్యుడు. రెండవదిగా ధనవంతుడు, ఇది రిచ్ మ్యాన్, చాలా ధనాన్ని కలిగినటువంటి వాడు, ధనవంతుడు. మూడవదిగా సజ్జనుడు, అలాగనే నీతిమంతుడు, రహస్య శిష్యుడు. ఎన్ని మాటలండి! 5 బిరుదులు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను భక్తులు ఈ 5 బిరుదులు కూడా ఇచ్చేసారు. నేను పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్ప వ్యక్తులకి మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అంటాడు, మిక్కిలి సాత్వికుడు అంటాడు, అలాగే దావీదు నా హృదయానుసారుడు అంటాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాడు, దానియేలు నిర్దోషి అంటాడు, ఇంకా నా ప్రియకుమారుడు. ఇలా మనం చెప్పుకుంటే బైబిల్లో ఒక్కొక్కరు ఆ జీవితాల గురించి ఒక్కొక్క టైటిల్ ఉంది. కానీ ఇక్కడ యోసేపు, అరిమతయ యోసేపు కొన్ని వచనాల్లోనే కనబడతాడు. కానీ ఆ యోసేపు యొక్క జీవితాన్ని అన్వేషించి ఆ జీవితాన్ని వడబోసి రాసినటువంటి 5 మాటలు కూడా ఎంత గొప్పవి! మహాసభ సభ్యుడు అంటున్నారు, ధనవంతుడు అంటున్నారు, సజ్జనుడు అంటున్నారు, నీతిమంతుడు అంటున్నారు, రహస్య శిష్యుడు అంటున్నారు. అయితే ఇంత గొప్ప వ్యక్తి, ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఇంత వ్యక్తి బయటికి రాలేకపోతున్నాడు. బహిరంగంగా దేవునికి సాక్షిగా నిలబడలేకపోతా ఉన్నాడు. బహిరంగంగా దేవుడిని ప్రకటించలేకపోతా ఉన్నాడు. ఆ మహాసభలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి అన్యాయపు తీర్పుని ధృవీకరించినప్పుడు బరబ్బను విడుదల చేయాలా, యేసు ప్రభుని విడుదల చేయాలా అనేటువంటి ఒక టాపిక్ వచ్చినప్పుడు లేచి నిలవబడి ఏం చేయాలా? యేసేపు ఏం చేయాలా? ఇదిగో యేసయ్యనే విడుదల చేయండి,
యేసునే విడుదల చేయండి. ఎందుకంటే బరబ్బ బందిపోటు దొంగ, బరబ్బ నేరం చేసినటువంటి వాడు, వాడు జైలు శిక్ష అనుభవించేటువంటి వాడు, వాడు నరహంతకుడు వాడు. ఆ బరబ్బాను ఎందుకు విడుదల చేస్తారు? వాడు మన బయటకు వస్తే చాలా ప్రమాదం, అనేక మంది ప్రాణాలకి ప్రమాదము. యేసయ్యలో ఏ నేరం కూడా లేదు కదా అని చెప్పి ఏం చేయాలా? అరిమతయ్య యోసేపు లేచి వాదించాలా. కానీ మౌనంగా ఉండిపోయాడు. యేసు ప్రభువారు అంటే ఇష్టమే, యేసు ప్రభువారు అంటే రహస్య శిష్యుడే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా అభిమానమే, ఆయన ఫాలోవరే. కానీ రహస్యంగా ఉండిపోతా ఉన్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? తన పేరు పోతుందేమో, తనకున్నటువంటి పలుకుబడి పోతుందేమో, మహాసభలో నుంచి నన్ను బయటికి ఎంతేస్తారేమో, మహాసభలో నుంచి నన్ను బయటికి తోసివేస్తారేమో, ఇదిగో నాకున్నటువంటి గౌరవ మర్యాదలు పోతాయేమో, నన్ను ఒక బహిష్కరణ, సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు వారిని ఏ విధముగా నేరారోపణ చేసి, ఏ విధముగా అన్యాయమైనటువంటి తీర్పు విధించి, ఏ విధముగా సిలువ మరణానికి అప్పచెప్పారో, ఒకవేళ అలాగూ నన్ను కూడా అప్పచెప్తారేమో, యూదులలో నన్ను ఒక అంటరానివానిగా చేస్తారేమో, నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో అని చెప్పి పరిపరి విధాలుగా యోసేపు యొక్క ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు చాలా మంది ఇదే స్థితిలో ఉంటూ ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారంటే ఇష్టమే, సజ్జనులే, మంచివారే, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారే, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా అభిమానస్తులే. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహిరంగంగా బయటికి యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడు అని చెప్పలేనటువంటి పరిస్థితి, యేసుక్రీస్తు ప్రభువారే నిజదేవుడు అని చెప్పి బయటికి వచ్చి దేవుని ఘనపరచలేనటువంటి పరిస్థితి. అమ్మో, ఎవరేమనుకుంటారో, నా కుటుంబము నాకు దూరం అయిపోతేమో, నా బంధువులు నాకు దూరం అయిపోతారేమో, నా స్నేహితులు నాకు దూరం అయిపోతారేమో, నా పిల్లలకి సంబంధాలు రావేమో, నన్ను అంటరాని వానిగా చూస్తారేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా తెగించి యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి వారు ఇక్కడ మీలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మొన్న భారతి గారు, వారి యొక్క అన్నగారు మరణించారు. నిజంగా ఆమె ఒక్కరే దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం నుంచి రక్షణ పొందినటువంటి ఆమె. ఆ కుటుంబం ఎన్నో అన్నది, అన్న దగ్గర కూడా ఆమె ఒక్కొక్కసారి అది చెప్పుకొని బాధపడుతూ ఉంటది. నేను ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చానో, ఆయన మాత్రమే దేవునిగా అంగీకరించి, ఆయన మాత్రమే దేవునిగా నేను స్వీకరిస్తూ ఉన్నానో, అప్పుడు మా అన్న నన్ను కొద్దిగా దూరంగా ఉంచాడు. ఆయనను సరే ప్రాబ్లం విడిచిపెట్టలేదు, ఎందుకంటే యేసయ్య నా పెద్దన్న అనుకున్నది ఆవిడ. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులు వెలివేసిన, అన్నదమ్ములతో చేసిన, ఎవరు ఏమనుకున్నా ఆయనే నా రక్షకుడు అని మీలో చాలా మంది ఉన్నారు. ప్రభుని అంగీకరించి ఇతర వ్యర్థమైనటువంటి వాటిని వదిలిపెట్టి ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని కనపరుస్తున్నటువంటి వారు మీలో చాలా మంది ఉన్నారు. నిజంగా వారు తెగింపు క్రైస్తవులు ఉంది. మనకి కావాల్సింది ఈ లోకంలో ఎవడేం చేశాడా, ఎవడు చూశాడా, ఎవడు పెట్టాడా, లేకపోతే ఎవడు దూరం అవుతాడా కాదు. నీ దగ్గర నుంచి పరలోక రాజ్యం దూరం అవ్వకుండా చూసుకోవాలా. అది శాశ్వత కాలమైనటువంటి. చాలా మంది ఉన్నారు ప్రియమైనటువంటి దేవుడా. ఇదిగో ఇంటి అందరిలో ఒకరే నమ్ముకుని దేవుని స్తుతిస్తున్నటువంటి సులోచన విషయం కాదు. అలానే ప్రభుని అంగీకరించి తెగించినటువంటి వారు నిజంగా
మనకు అన్ని కూడా చక్కగా ఉంటాయి, అన్ని కూడా బాగానే ఉంటాయి, అవయవాలు బాగానే ఉంటాయి, ఆరోగ్యం బాగానే ఉంటుంది, అందరూ అన్ని బాగానే ఉంటాయి, కానీ ప్రభువుని అంగీకరించినటువంటి పరిస్థితి. మన మధ్యలో దేశం గారు అలా చాలా పెడుతో పరిచయం చేసి 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 మళ్ళా దేవుని సన్నిధికి దినాన్ని వచ్చారు. వారి కుమారుడి విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, మన కుమారుడు ఎప్పుడు కూడా జీవన్మరణ సమస్య. చాలా మంది వెళ్ళి చూసి వచ్చారు కూడా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో మీరు కళ్ళతో మీరు చూశారు. లేవలేనటువంటి పరిస్థితి, లేపి కుర్చీ మీద కూర్చోబెట్టి ఇంకా ఆ పరిచర్య అనేటువంటిది ఇక వర్ణాతీతము. ఎంతో దుఃఖ సమయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ బిడ్డ ఆ బాబుతేజ అంగీకరించాడు. ఇదిగో అమ్మా, నేను కూడా బాప్తిసం తీసుకుంటాను. నేను కూడా ఆ రోజు ఆ యొక్క బీచ్ దగ్గర ఆ కుర్చీతో అలాగ పట్టుకుని వెళ్ళి ఆ బిడ్డకి అక్కడ బాప్తిసం ఇవ్వడం జరిగింది. అయ్యో ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అటువంటి తెగింపు నీకు ఉందా ఈ రోజుల్లో? అరిమతి యోసేపు మంచోడు, ధనవంతుడు, మహాసభ సభ్యుడు, సజ్జనుడు, నీతివంతుడు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ బహిరంగంగా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి, బహిరంగంగా యేసుకు రాలేనటువంటి పరిస్థితి. చాలా మంది సువార్త ప్రకటించినప్పుడు మాకు యేసుబాబు అంటే కూడా చాలా ఇష్టం అండి, మాకు యేసుబాబు అంటే కూడా ఇష్టమేనండి, యేసుబాబు దగ్గర కూడా మేము వెళ్తూ ఉంటామండి, అలాంటిని వెళ్ళామండి, మన మరియమ్మ కొండకు కూడా వెళ్ళామండి, మన రక్షణగిరి కొండకు కూడా వెళ్ళామండి. కొండలెక్కితే నీకు ఏమొస్తుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యోసేపు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని చక్కగా ఉన్నాయి, కానీ బహిరంగంగా యేసయ్య కొరకు నిలవబడలేకపోతా ఉన్నాడు. నీ రహస్య జీవితము కాదండి కావాల్సింది, నువ్వు ఒక పత్రికగా లోకానికి కనబడాలి. హల్లెలూయా. నీకు శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం, నీకు శాశ్వతమైనటువంటిది దేవుని రాజ్యం. ఆ రాజ్యము కొరకు నీవు ప్రాకులాడాలి. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాటలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే చూడండి. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదివితే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట, మనుషుల ఎదుట ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగునను, యేసే నా రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాను అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగును అంటారో వారు కూడా దేవుని తండ్రి ఎదుట ఏమంటాడంటే, యేసయ్యా నేను కూడా ఎరుగుదును ఈ బిడ్డని. ఎవరైతే ఎరగను, యేసంటే ఎవరో నాకు తెలియదు అని ఎవరైతే బొక్కుతారో వారు కూడా వారిని తండ్రి దగ్గర యేసు ఏమంటాడట, వీరెవరో నాకు తెలియదు. నీవు భూమి మీద ఉన్నప్పుడే ఆయన సొంత రక్షకునిగా నీవు అంగీకరించాను. భూమి మీద ఉన్నప్పుడే నీవు తెగించి బయటికి వచ్చి ఇంత గొప్ప శిలువ యాగము, ఇంత మహా యజ్ఞము అనగా ఆ బలియాగము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను నీవు గుర్తించి నీవు బయటికి రావాలి. ప్రేమటువంటి పిల్లలు, రహస్య క్రైస్తవుడిగా, రహస్య శిష్యుడిగా, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసయ్య అంటే నాకు చాలా అభిమానం అండి, నేను ఆయన విశ్వసిస్తానంట అంటే సరిపోదు. బహిరంగంగా ఇక్కడ అంటున్నాడు, మనుష్యుల ఎదుట, నీ కుటుంబము ఎదుట, నీ యొక్క సమాజము ఎదుట నేను యేసయ్య బిడ్డను అని చెప్పి నీవు ఒప్పుకోవాలా.
అప్పుడు దేవుడు అంటాడంట, ఇదిగో ఈమె నా ప్రియ బిడ్డ అని పరలోకంలో కూడా తండ్రి ఎదుట నీ గురించి నా గురించి యేసయ్య చెప్పాడట. తెలియదు అన్నాం అనుకో, మీరెవరో నాకు తెలియదు అంటాడంట. యోసేపు మహాసభ సభ్యుడు, యోసేపు ధనవంతుడు, యోసేపు సజ్జనుడు, యోసేపు నీతిమంతుడు, యోసేపు రహస్య శిష్యుడు. ఇన్ని ఉన్నాయి. కానీ ఎప్పుడు తన ఏంటో బయటకు తెలిసిందో తెలుసా? తెగించి బయటకు వచ్చిన. అంతవరకు బయటికి రాలేనటువంటి అరిమతయ యోసేపు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడేవాడిగా ఉండట్లా, పిరికి బందగా ఉండట్లా, సమాజం నన్ను వెలివేస్తుందేమో అని ఆలోచించట్లా, సమాజం నన్ను తిడతదో, సమాజం నన్ను ఏం చేస్తుందో అనేటువంటి ఆలోచించట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఎలాగొచ్చిందండి ఇంత ధైర్యం? ఎలాగొచ్చింది ఇంత ధైర్యం? తనలో ఉన్నటువంటి పిరికితనము ఎలాగపోయింది? అంతవరకు సిలువ మీద వేలాడుతూ ప్రాణము పెట్టినటువంటి యేసయ్యను చూసి, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ 6 గంటలు సిలువ మీద వేలాడుతూ ఆయన పలికినటువంటి మహోన్నతమైనటువంటి 7 మాటలు కూడా విన్నాడు. ఆయన శ్రమలను చూశాడు, ఆయన మాటల్ని చూశాడు, ఆయన తప్పిస్తున్నటువంటి తప్పున పాపపు కొరకు, పాప కార్యాలు చేసేటువంటి మానవుల కొరకు ఆయన పడేటువంటి వేదన చూశాడు, ఆయన దుఃఖాన్ని చూశాడు, ఆయన పరిశుద్ధతను చూశాడు. ఇప్పుడు తనలో ఉన్నటువంటి పిరికితనం అంతా కూడా ఏమైపోయింది? పటాపంచులైపోయింది. హల్లెలూయా. తనలో ఉన్నటువంటి బిడియం పోయింది. ఇక ఏమైతే అవుని, ఏం జరిగితే జరగని, నన్ను యూదులు వెలివేస్తారా, నన్ను చంపేస్తారా, యేసు ప్రభువులా నన్ను సిలువేస్తారా, ఏమి చేసినప్పటికీ పర్వాలేదు, నా యేసయ్యను నేను రక్షించుకోవాలి, నా యేసయ్యను రక్షించుకోవాలి. ఆ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువుని అలా వదిలిపెట్టేస్తే ఇదిగో మిగిలినటువంటి దొంగల ప్రకారముగా ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాళ్ళను విరగొట్టి ఆ సిలువ మీద నుంచి తీసేసి లోయలో పడేసేయడమో, లేకపోతే పక్షులు వచ్చి పొడుచుకొని తినడమో, ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఆనాడు చేసినటువంటి బందిపోటు దొంగల యొక్క శవములకు పట్టినటువంటి గతి ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత గొప్ప రక్షకు పట్టకూడదు. దేవుడు ఒక్కడిని లేపాడండి, అరిమతయ యోసేపును లేపాడు. హల్లెలూయా. పిరికితనం పోయింది. ఎవడేమనుకుంటే నాకే, ఎవడు నన్ను హేళన చేస్తే నాకే. సిలువను చూసి ఇంకా చాలా మంది సంవత్సరాలు గడిచిపోతున్నా సిలువను చూస్తూనే ఉంటున్నాం తప్ప మనలో ఉన్నటువంటి పిరికితనం అనేటువంటిది పోవటంలే. అయ్యో ఎవరేమనుకుంటారో, ఎవరు నన్ను దూషిస్తారో, ఎవరు నన్ను అపహాసిస్తారో, ఇంకా 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 వాయిదా వేస్తానే ఉంటున్నాం రక్షణ విషయంలో. రేపేమి సంభవించిందో నీకు తెలీదు. మొన్న ఆ భూకంపం వచ్చింది, 1000 మంది చనిపోయారు. పరిశుద్ధులైనటువంటి వారు చనిపోతూ ఉన్నారు, అనేక మంది విశ్వాసులు కూడా చనిపోతున్నారు. కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? మరణించిన తర్వాత వారు శాశ్వత కాలం ఉండేటువంటి దేవుని రాజ్యానికి వెళ్తున్నారా? మరణము తథ్యం ప్రతి ఒక్కరికి కూడా, ముందు వెనుక. ఈ లోకము అశాశ్వతము. ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని నీవు నేను మనందరం కూడా మరణించవలసిందే. కానీ మరణించిన తర్వాత మాట ఏంటి? అరిమతయ యోసేపు తనలో ఉన్నటువంటి భయమును, తనలో ఉన్నటువంటి బిడియమును, వీటన్నిటిని కూడా తీసి బయటకు వచ్చి ధైర్యంగా ఎవరి ముందు నిలబడుతున్నాడు? పిలాతు దగ్గరికి నిలబడతాడు. ఆ పిలాతు యొక్క వెటకారం కూడా చూడండి. అక్కడ యేసు అప్పుడే చనిపోయాడా? అప్పుడే
చెప్పాడా? కానీ కళ్ళు నెత్తికెక్కాయా? నిన్న రాత్రి నుంచి కొరడాలు కొట్టేసి అలుపుతో ఆయాసంతో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి 5 తీర్పులు వదకు తేబడినటువంటి గొర్రెపిల్లలు లాక్కొని భయంకరమైనటువంటి ఆ సిలువను భుజాల మీద మోపి ఆ భయంకరమైనటువంటి 39 కొరడా దెబ్బలు కొట్టి, మేకులు కొట్టి, అనేక విధాలుగా దూషించి, అపహసించి, ఆ తల మీద ముండ కిరీటం పెట్టి భయంకరమైనటువంటి చిత్రాలు చేస్తూ ఉంటే యోసేపు వెళ్ళి అక్కడ ఫిలాతు దగ్గర నిలబడితే అంటున్నాడు, ఎంతలో చెప్పాడా? అప్పుడు చెప్పాడా? వెటకారం మాట, వెటకారం. కానీ ఆ వెటకారాన్ని కూడా పక్కకు పెట్టి నాకు కావాలి, యేసయ్య యొక్క భౌతిక దేహం నాకు కావాలి, ఒక గొప్ప ప్రవచనాలు నెరవేర్చడానికి కారణమయ్యాడు అధిపతి యోసేపు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అనేటువంటి ఒక వాగ్దానం దావీదు మహాభక్తుడు పలుకుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అతని ఎముకలలో ఒకటైనను విరగదు అనేటువంటి ప్రవచనం ఒకటి పలుకుతాడు. అతని కొరకు కొత్త సమాధిని సిద్ధపరిచినటువంటి ప్రవచనం ఒకటి పలుకుతాడు. ఇవన్నీ కూడా నెరవేర్పు జరగడానికి ఎవరు కారణమయ్యారండి? అరిమతయ యోసేపు. దేవుని మాటలు నెరవేర్చడానికి, దేవుని మాటలు నెరవేరడానికి ఆయన నడి మీద కొట్టలేపండి ఆయన పక్కన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరిమతయ యోసేపు కారణమయ్యాడు. ఈరోజు దేవుని యొక్క క్రియలు, కార్యాలు నెరవేర్చడానికి నీవు నేను కూడా కారణం అవ్వాలి అండి. నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఇదిగో దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి మనమందరం కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఈ లోకానికి వచ్చాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అరిమతయ యోసేపు జీవితాన్ని, ఇదిగో అతనిలో ఉన్నటువంటి భయాన్ని మార్కు సువార్త 15:13 మనం చూస్తున్నాం. మార్కు సువార్త 15:13 43 అమ్మ, క్షమించండి, 43. సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు అబ్బా మాట చూడండి, అక్కడ తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెగించి అక్కడ యేసే దేహాన్ని అడుగుతూ ఉంటున్నాడు. ఇతడు ధైర్యము తెచ్చుకొని, ఎంత చక్కని మాట, ఇతడు ధైర్యము తెచ్చుకొని యేసే దగ్గరికి, ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి యేసే దేహాన్ని అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నటువంటి ఈ తరుణాలను మనం వినియోగించుకుంటున్నామా? ఇంకను భయపడుతూనే, కొంతమందికి బయట ప్రార్థన చేయాలంటే భయం. ఇంట్లో గంటలు చేస్తూ ఉంటారు ప్రార్థన, కానీ బయట ప్రార్థన చేయాలంటే భయం. ఏ ఇతర మన సహోదరులు హైందవులు కానీ ముస్లింలు కానీ పిలిచారు అనుకో, ఈ భోజనానికి ఒక పిలిచారు అనుకో, ఆ భోజనాల దగ్గరికి లైన్ కట్టేసి కట్టడం తినేస్తూ ఉంటాం. కానీ ఎవడేమంటే నాకు అనుకొని అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటాం. అక్కడ ప్రభా ఈ ఆహారాన్ని దీవించండి, ఈ ఆహారము లేనటువంటి వారికన్నా నాకు అనుగ్రహించు, నీకు వందనాలు అని చెప్పి చిన్న ప్రార్థన మనం చేయగలుగుతామా? అమ్మో, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రైస్తవులు కాదు కాబట్టి ప్రార్థన చేస్తే ఎక్కడ ఎవరేమనుకుంటారో, నన్ను ఒక క్రైస్తవుని అనేసుకుంటారేమో కదా. బహిరంగంగా దేవుని ప్రకటించాలంటే భయం, బహిరంగంగా బైబిల్ చేతితో పట్టుకొని రావాలంటే భయం, బహిరంగంగా దేవుని గణపరచాలంటే భయం, దేవుని మాటలు చెప్పాలంటే భయం. అన్ని భయమే 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 భయమే. ఎందుకు భయం? యేసుక్రీస్తు ప్రభువారు ఏమి సిగ్గుమాలినటువంటి పనులు చేయలేదే. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఎక్కడ అపరిశుద్ధత లేదే, ఎక్కడ కూడా కామ క్రోధ లోభ మోహం అన్వసరాలు లేవే. ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు కదా. ఆయన చాటించడానికి, ఆయన ప్రకటించడానికి నీకేల భయమో?
నువ్వు ధైర్యంగా దేవుని కొరకు ఒక సాక్షిగా నేను నిలవబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ టైటానిక్ షిప్ గురించి మీలో చాలా మందికి తెలుసు. ఇది 1902 సంవత్సరంలో మరి ఆ యొక్క ఐస్బర్గ్స్, ఆ ఐస్ ఆ కొండల్ని ఢీకొని వితిన్ 2 hours లోనే 2 గంటల 40 నిమిషాల్లోనే మొత్తము నీటిలో మునిగిపోయింది. చాలా మంది ప్రాణాలు పోయాయి ఆ నీటిలో మునిగిపోయి, ఆ చలికి తాళలేక చాలా మంది చచ్చిపోయారు ఆ టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రక్షించేటువంటి వారు ఎవరు లేక ఆ సముద్రంలో ఆ యొక్క టైటానిక్ షిప్ మునిగిపోయింది, చాలా మంది చచ్చిపోయారు, అయ్యో ఎవరైనా రక్షిస్తే బాగున్ను అని అనుకుంటారేమో. రక్షించడానికి దగ్గరలోనే 3 షిప్లు ఉన్నాయంట. రక్షించడానికి దగ్గరలోనే 3 షిప్లు ఉన్నాయి. మొట్టమొదటిగా శాంసన్ అనేటువంటి ఒక షిప్ ఉందంట దగ్గరలో. 7 మైళ్ళు దూరంలోనే ఉందంట. అది 7 మైళ్ళు దూరంలోనే టైటానిక్ షిప్ మునిగిపోతున్నటువంటి టైంలో ఈ వారు ఉన్న ఉనికి అంటే వారు ఉన్న స్థలాన్ని తెలియజేయడం కోసం ఏం చేస్తారంటే బాణసంచ, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే తారాజువలు అవి ఎగరేస్తారన్నమాట. ఎగరేసినప్పుడు వారికి ఒక ఐడెంటిఫికేషన్, ఈ తారాజువులు ఎగురుతూ ఉన్నాయి, అక్కడ ఎవరో ఏదో షిప్ ఆపదలో ఉందని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, షిప్పుల్లో ఉన్నటువంటి వారు, ఆ సముద్రంలో ఉన్నటువంటి వారు వెళ్ళి ఏం చేయాలంటే వారిని రక్షించాల. ఆ తారాజువులు దేనికి సాదృశ్యం అంటే ఎవరో ఆపదలో ఉన్నది షిప్ అని చెప్పేసి వారు గబుక్కను వెళ్ళి వారిని రక్షించాల. అయితే ఈ తారాజువులు చూశారు ఈ శాంసన్ షిప్ లో ఉన్నటువంటి వారు. కానీ ఆ శాంసన్ షిప్ లో ఉన్నటువంటి వారు దేని కొరకు వచ్చారంటే ఆ ఐస్, ఆ దీవుల్లో ఐస్ బర్గ్స్ దగ్గర కనిపించేటువంటి సీల్ చేపల్ని వేటాడడానికి వాళ్ళు వచ్చారు. పర్మిషన్ లేకుండా వారు వాటిని అక్రమంగా దొంగిలించడం కోసము, అక్రమంగా దాన్ని రవాణా చేయడం కోసము ఆ సీల్ చేపల వేట కోసం వచ్చారన్నమాట. వీరు టైటానిక్ షిప్ మునిగిపోతుంటే ఆ తారాజువులు చూస్తున్నారు, కానీ వీరు చేస్తున్నటువంటి పని దొంగ పని కాబట్టి ఒకవేళ మనం వెళ్ళి రక్షించడానికి వెళ్తే మనము పట్టుబడిపోతాం, మనం అనవసరంగా ఇరుక్కుంటాం, మనం అనవసరంగా వెళ్ళి తలదూరిస్తే మనం దొంగల మన సంగతి బయటపడిపోతుంది, మన అక్రమ రవాణా అనేటువంటిది బయటపడిపోతుంది. కాబట్టి మనం వారికి దూరంగా ఉండడమే మంచిదని చెప్పేసి వారు ఒక ప్రమాదంలో ఉంటున్నప్పటికీ కూడా ఈ శాంసన్ అనేటువంటి షిప్ లో ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి వారు ఆ టైటానిక్ ని రక్షించడానికి వారు వెళ్ళలేదంట. రెండవదిగా కాలిఫోర్నియా అనేటువంటి షిప్ కూడా ఉందంట. అది 14 మైళ్ళ దూరంలో ఉంది. టైటానిక్ షిప్ లో ఉన్నటువంటి వారు మునిగిపోతున్నారు. ఈ తారాజువులు, ఈ బయటికి వస్తున్నటువంటి బాణసంచ, ఇదంతా కూడా ఆ కాలిఫోర్నియా షిప్ లో ఉన్నటువంటి వారు కూడా చూస్తున్నారు. కానీ వారు ఒకసారి బయటికి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఆ యొక్క గ్లాసెస్, బైనో గ్లాసెస్ తో వారు చూస్తున్నప్పుడు అన్ని కూడా పెద్ద పెద్ద ఐస్ బర్గ్స్ కనబడుతున్నాయంట. అంటే మంచు కొండలు కనబడుతూ ఉన్నాయి, చాలా కొండలు. అనుకున్నారంట, అమ్మ బాబోయ్, ఇప్పుడు కానీ మనం కూడా ఇదే దారిలో వెళ్తే వాళ్ళకి పట్టినటువంటి గతి మనకే పడుతుంది. కాబట్టి ఉదయాన్నే లేచి, తెల్లవారే లేచి మనము వెళ్తూ రాగానే వెళ్ళిపోయి టైటానిక్ షిప్ ను మనం కాపాడొచ్చు అని చెప్పి కాలిఫోర్నియా అనేటువంటి ఆ షిప్ లో ఉన్నటువంటి వారు ఆగిపోయారు. తెల్లవారినప్పటికి ఏమైందండి, అందరూ జల సమాధి అయిపోయారు. చాలా మంది నెగ్లిజెన్సీ, తర్వాత నమ్ముదాంలే, తర్వాత మార్పు చెందుదాంలే,
తర్వాత రక్షణ తీసుకుందాంలే. నా చిన్నప్పుడు సువార్తకి వెళ్ళినప్పుడు చక్కని పాట పాడేటువంటి వారు సువార్తలో. కఠిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులును, కఠిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులును, గూడు విడచి నీవు పోయినచో, గూడు విడచి నీవు పోయినచో, వెంట నీతో రారెవరు, రామోని తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసును తను రామో. హల్లెలూయా. ఈ కాలిఫోర్నియస్ అనేటువంటి షిప్ లో ఉన్నటువంటి వారు అనుకున్నారట, ఉదయం అవ్వాలే, ఉదయం వెళ్ళి తాయితీగా వారిని రక్షిద్దాం అని చెప్పి అనుకున్నారంట. ఏమైపోయింది? ఉదయానికి ఏమీ లే, అందరూ కూడా తేలుతూ ఉన్నారు, శవాలు తేలుతూ ఉన్నాయి. మూడవదిగా ఇంకొక షిప్ కూడా, ఈ కర్పాతియా అనేటువంటి ఒక షిప్ ఉందంట. అది 58 మైళ్ళ దూరంలో ఉంది. ఇంకా కొద్ది దూరంలో ఉంది, 58 మైళ్ళ దూరంలో ఉంది. అయితే దీని యొక్క కెప్టెన్ ఆర్థర్ హెన్రీ అనేటువంటి వాడు ఉన్నాడు. ఈయన వెంటనే ఈ తారాజువులు చూశాడు, ఈ ఫోకస్ చూశాడు, పైకి ఎగురుతున్న, అయ్యో ఏదో షిప్ చాలా ఆపదలో చిక్కుకుంది అని చెప్పి వెంటనే అక్కడ మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో నాయన మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము, అయ్యా నీ కృప మీ సహాయం మాకు తోడుగా ఉంచండి దేవా అని చెప్పి బయలుదేరారంట. చాలా దూరంలో ఉన్నాడు కదా, 58 మైళ్ళు దూరంలో ఉన్నాడు. అక్కడి నుంచి దాటుకొని వచ్చినప్పటికీ అప్పటికి చాలా మంది అయినప్పటికీ కూడా ఇంచుమించు 750 మందిని రక్షించాడంట. 750 మందిని ఆ సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించాడంట. రక్షించి ఉదయం అయినప్పటికీ ఒకసారి వెనక్కి చూసుకుంటే ఎన్నో ఐస్ బర్గుల్ని దాటుకొని వచ్చేసింది ఆ వాడ. ఆ మూడవ వాడ, ఆ కర్పాతియా అనేటువంటి ఆ వాడ ఎన్నో కొండలను దాటుకొని వచ్చేసింది. ఆశ్చర్యపోయాడు, అయ్యో ఎలాగొచ్చాను రా బాబు, ఇవన్నీ దాటుకొని ఎలాగొచ్చాను అని అనుకున్నాడంట. కానీ దేవుడి సహాయము ఆయనకు తోడుగా ఉండి ఆ ఓడని నడిపించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఇంకనూ ఆలస్యం చేస్తూ ఉన్న కొలది నీ జీవితంలో ఉపద్రవములు, నా మాటలు కాదు, చూడండి ఒకసారి ఆ యొక్క ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము చూసినట్లయితే, ఉపద్రవ దినము బహు దూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దేవుని బిడ్డలారా, ఉపద్రవ దినము ఇంకా ఏమనుకుంటారంట, చాలా దూరంలో ఉందిలే, చాలా దూరంలో ఉందిలే అనుకొని ప్రభు యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుని ప్రకటించడానికి నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రభుని సువార్తను ప్రకటించడానికి నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రభుని అంగీకరించడానికి నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో బైబిల్ చెప్తా ఉంది, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేనే రక్షణ దినము. హల్లెలూయా. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, వాయిదాలు వేస్తూ ఎలాగైతే ఇక టైటానిక్ షిప్ విషయంలో ఆ జాప్యం జరిగింది. దగ్గరలోనే ఉన్నాడు, 7 మైళ్ళ దూరంలోనే ఉన్నాడు. వాడు వస్తే ఎంతమంది రక్షించబడ్డా, కానీ తనలో పాప భీతి ఉండిపోయింది. అయ్యో సీల్ చేపలు వెంటాడడానికి వచ్చానే, నా దొంగతనం ఎక్కడ బయటపడిపోతుందని చెప్పి వాడికి రక్షించడానికి వాడి మనసు రాల. రెండోవాడు, వాడికి ఆ మిగతా వాటి అన్నిటినీ చూసి భయపడిపోయాడు, అమ్మో ఇప్పుడు వెళ్తే ప్రయాణం ఎలాగుంటుందో అని. ఇదిగో మూడవ ఆర్థర్ అనేటువంటి ఆ కెప్టెన్ ఆ యొక్క ధైర్యం చేసుకున్నందుకు వచ్చాడు, రక్షించబడ్డాడు. ఈ రోజు నీవు ఆలస్యం చేస్తున్న కొలది, నీవు రక్షణ ప్రకటించడానికి ఆలస్యం చేస్తున్న కొలది,
అనేక మంది ప్రాణాలు ఏమైపోతా ఉన్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి. సువార్త ప్రకటించకపోతే, దేవుని మాటలు ప్రకటించకపోతే, దేవుని గురించి నీవు నశించేటువంటి ఆత్మల పట్ల భారము కలిగి ఉండకపోతే, ఈలోగా అనేకమైనటువంటి ఆత్మలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి. అనేక మంది మరణిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి వారు ఇంకా ప్రభుని రక్షణ పొందలేక, అలాగే బహిరంగంగా స్నేహితుల దగ్గర వేసే ఒప్పుకోవాలంటే భయం కదా, బంధువుల దగ్గర ఒప్పుకోవాలంటే భయం, నీ కుటుంబీకుల దగ్గర ఒప్పుకోవాలంటే భయం. నీవు భయపడుతూ అరిమతయి యోసేపు లాగా ఉన్నావేమో. ఎప్పుడైనాను నీవు శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్య ప్రేమను నీవు గుర్తించి, గమనించి, తెగించి, కొంతమందికి మీరేం ఎవరు నమ్ముకున్నారంటే అంటే చెప్పడానికి కూడా భయం. అమ్మో ఎక్కడ అపహాస్యం చేస్తారో, ఎక్కడ అపహాస్యం చేస్తే నీవు ధైర్యంగా, మనం చెప్పాను కదా, ధైర్యంగా నువ్వు మాట్లాడు, బాబు హల్లెలూయా దేవుడు రా అంటారు కదా, హల్లెలూయా దేవుడు రా అంటాడు. అప్పుడు నువ్వేమన్నాను, అరే నీలాంటి మూర్ఖుడి నోట్లో నుంచి కూడా దేవుడు మాట అనిపించాడు, నా దేవుడు గొప్పడు అనాలా. హల్లెలూయా. అంతేకాని నువ్వు సిగ్గుపడిపోయి నామోషి అయిపోయి నా మట్టు నేను నా పని నేను చేసుకుని వచ్చేస్తాను, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులు అనుకుంటావు చాలా మంది కదా. అమ్మ ఎందుకు వచ్చినటువంటి తలకాయ నొప్పులు రా బాబు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నువ్వు అందరిలో ఒకరిలాగా ఉండడం దేవుడికి ఇష్టం లేదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మేము ఈ ప్రతిమకు నమస్కారము చేయము, ఈ బొమ్మకు మేము నమస్కారము చేయము, ఏం చేస్తారో మీ ఇష్టం. చేయకపోతే ఏం చెప్పాడు, మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాం మిమ్మల్ని. మండుచున్న వేడిని అగ్నిగుండంలో పడేసినా సరే ఆయనే మా దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఈరోజు అటువంటి విశ్వాసం నీలో ఉందా? అంతేగాని రాజీ పడిపోతున్నావా, ఉద్యోగానికి రాజీ పడిపోతున్నావా, రేషన్ కార్డుకి రాజీ పడిపోతున్నావా, ఆధార్ కార్డుకి రాజీ పడిపోతున్నావా? నిజానికి మన భారతదేశంలో క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. కానీ సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పటికీ, సిస్టమ్ ఉంటుంది కదా, మీరు ఏ మతం అని అడుగుతుంది కదా, రిలీజియన్, అక్కడ మటుకు ఏమనుంది అని మీరే ఒప్పించుకున్నారు. ఇక్కడ జాగ్రత్తగా చెప్పిన వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే మారాలా. కొన్ని చర్చిల్లో సంఘ పెద్దగా ఉండాలంటే రికార్డులు చూస్తున్నారు, తెలుసా సంగతి? మీ తాలూకా సర్టిఫికేట్ చూపించాలా, మీరు కన్వర్ట్ క్రిస్టియన్ BCCలో ఉన్నారో లేదని చూసి సంఘ పెద్దగా వారికి అర్హత ఇస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బహిరంగంగా ఒప్పుకోలేని వాడు ఏం సేవ చేస్తాడని అర్థం. బహిరంగంగా ఒప్పుకోలేని వాడు సంఘ పెద్ద ఏంటి? నువ్వు ఒకసారి నీ రికార్డులను జ్ఞాపకం చేసుకో, నీ రికార్డుల్ని చూసుకో ఒకసారి. ఇంకా ఎక్కడ ఉన్నావో, పైకి బైబిల్ పట్టుకుంటాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, తల దగ్గరకు వచ్చేస్తున్నాం, కానీ రికార్డులో మారలేదే. దేని గురించి? ఉద్యోగం గురించా? అయ్యో ఆకాశ పక్షులను చూడే వెత్తవో పోయవు, అటు పోషించు దేవుడు మీ దేవుడు కదా అంటా ఉంటాం మనమేం అలా కదా. ఏమనుకోమాకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పక్కా క్రైస్తవులుగా ఉండాలా. హల్లెలూయా. తెగించి బయటికి రావాలా. మా నాన్నగారు మా 10th క్లాస్ లో అడిగారు, మా క్యాస్ట్ రిలీజియన్ ఇది అంటే ఏంటంటే అప్పుడు రాసి పారేశారు క్రిస్టియన్ అని. ఈరోజు నాకు కానీ మా అమ్మకి కానీ ఏదైనా లోటు ఉందా? దేవుడు పోషిస్తూ ఉన్నాడు, దేవుడు ప్రణాళిక ప్రకారంగా నడిపిస్తున్నాడు. నీవు ప్రభువుని నమ్ముకో. అరిమతయి యోసేపు అని నువ్వు తెగించి బయటికి రా. సిలువను చూస్తున్నావు, శ్రమను చూస్తున్నావు, ఇవన్నీ కూడా ఇటువంటివి చెప్పేటువంటి సంఘాలంటే చాలా చేదుగా ఉంటాయి కదా, చేదుగా ఉంటాయి. ఆ చర్చకి మానేస్తా ఉంటారు, ఎడం మానేస్తా ఉంటారు కొంతమంది కదా. చాలా సవర్ చేసి దేవుడికి తెలియదేంటి,
నీ పరిస్థితి తెలియదేంటి, నువ్వు ఎలాంటిడో తెలియదేంటి, మరి ఎలా బతుకుతావు నువ్వు, ఏదో చిన్న పొరపాటు చేసిన పర్లేదులే. ఇలాంటి చర్చలు అంటే ఎంత ఇష్టమో కదా. అది తాగుబోతాడైనా సరే దేవుడు నిన్ను నిండుగా దీవించును గాక అని అంటే ఎంత ఇష్టమో కదా. ఆ గద్దింపు ద్వారా నీవు సరి చేయబడకపోతే శాశ్వత రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, బయటికి వెళ్ళినా మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఎక్కడున్నా సరే నువ్వు ధైర్యంగా దేవుని ప్రకటించు. తెగించేటువంటి అధిపతి యోసేపు వలె బయటికి రా. ఇంకా ఇక్కడ ఎవరైనా బాప్తిసం తీసుకోలేని వారు ఉన్నట్లయితే నువ్వు బయటికి రా. ఇంకా నువ్వు పిరికి బందగా ఉంటున్నావేమో, ప్రభు నీకు శాశ్వత జీవాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, శాశ్వత రాజ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అట్టి రీతిగా మనం అందరము జీవించడానికి పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మ స్వరమును వినును గాక. ఆమేన్.